నమస్తే. భారతదేశం యొక్క సంస్కృతి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని చెప్పటంలోనే ఎంతో ఔన్నిత్యాన్ని చాటి చెప్తుంది. అంటే మీరు అనొచ్చు, మాతృదేవోభవ పితృదేవోభవ అంటున్నాడు అని. ఎస్, నవమాసాలు మోసి ఎంతో కష్టపడి ఒక బిడ్డకి తల్లి జన్మనిస్తుంది. అదే బిడ్డని మంచి విద్యాబుద్ధులు చెప్పించడంలో, ఉన్నతమైన స్థాయికి తేవటంలో తండ్రి పాత్ర ఉంటుంది. అంటే రిక్షా దొక్కేవాడి దగ్గర నుంచి అంబానీ వరకు, ఎంత డబ్బు ఉన్నా పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళు అయ్యే వరకు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క అవసరాలు, జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే, పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకున్న తర్వాత ఇదే తల్లిదండ్రులు పిల్లలకి బరువు అవుతారు. ఇదే తల్లిదండ్రులు పిల్లలకి బరువు అయిపోతున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే 10 మంది పిల్లలైనా ఒక తల్లిదండ్రి పెంచి పోషించి భరించగలరు. కానీ ఒక్క పిల్లాడు ఉన్న 4 పిల్లలున్న అమ్మానాన్న పోషణలు, అమ్మానాన్నని ప్రేమాభిమానాలు చూసుకోవడంలో పోటీలు పడుతున్నారు. చాలా దౌర్భాగ్య స్థితి. అంటే ఈ టాపిక్ మాట్లాడుతుంటే కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎంతో కష్టపడతారు తల్లి, తిని తినక, అంటే బిడ్డ సెటిల్ అవ్వాలని చెప్పి. అలాగే పల్లెటూరు వాళ్ళైతే పట్టణంలో బిడ్డని పెట్టి హాస్టల్ పెట్టి, అంటే తండ్రి తిన్నాడో తినలేదో కూడా కుటుంబానికి తెలియకుండా కష్టపడి అతని స్థాయిని బట్టి పిల్లలు ఎక్కడా తక్కువ కాకూడదనే ఉద్దేశంతో మంచి చెడు చూస్తారు. కానీ దౌర్భాగ్య స్థితి మీకు చెప్పినట్టు ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు చాలా భారం అవుతారు. మనం సినిమాలో కూడా చూసాం, తల్లిదండ్రులు ఇంట్లో పనివాళ్ళుగా పెట్టుకోవటం, వాళ్ళు సరిగ్గా చూడకపోవటం, వాళ్ళని దూరంగా పెట్టడం, రకరకాల పరిస్థితులు పిల్లల తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. కానీ ఇదే బిడ్డలు రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లల చేతిలో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మాత్రం మర్చిపోతున్నారు. ఒక్కడే కొడుకున్నాడు, లేదా 2 కొడుకులు ఉన్నారు అనుకున్నాం, పెళ్ళై భార్య వస్తుంది, భార్య కూడా విలువ ఇవ్వాలి. ఎందుకంటే ఆమె మనతో జీవితాన్ని పంచుకోవాలని వచ్చింది, ఆమె ప్రయారిటీస్ ఆమెకి ఇవ్వాలి. మీ అమ్మ నాన్నని దూరంగా ఉండమనండి, లేదు తండ్రి లేడు పిల్లాడికి, అమ్మ ఉంటుంది, అమ్మ మనతో ఉండద్దు, చెయ్యొద్దు. అంటే ఇట్లాంటి పరిస్థితులు కూడా ఎందుకు వస్తున్నాయి అనే దౌర్భాగ్యం ఈరోజు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది అమ్మాయికి ఆలోచనలు, కోరికలు ఉంటాయి కాదనట్లా. తల్లిదండ్రులు ఎక్కడికి పోతారు? అంటే సిద్ధాంతం ఎలా ఉందంటే, ఈరోజు భారతదేశంలో ఉన్న మెజారిటీ ఆఫ్ ఫ్యామిలీస్లో ఒక తల్లి చెప్తుంది, నాకు మంచి అల్లుడు దొరికాడు, కూతురిని చాలా బాగా చూసుకుంటాడు, కూతురు మాట జవదాటాడు, నా కొడుకే వెధవ, పెళ్ళం కొంగుబట్టు తిరుగుతాడు ఉంటుంది. ఇంటికి వచ్చిన అమ్మాయి కూతురే, ఇంట్లో ఉన్న అమ్మాయి నీ కూతురే. ఇక్కడేమో అల్లుడేమో మీ కూతురిని బాగా చూసుకోవాలి, నీ కొడుకు మాత్రం కోడల మాట వినకూడదు. ఎంత దౌర్భాగ్యం అండి. అందుకే చట్టాలు క్రూయాలిటీ కింద డైవర్స్ తీసుకునేటప్పుడు అత్తా మామల్ని విడిగా ఉంచండి అనే డిమాండ్ చేస్తే కనుక అమ్మాయి, అది కూడా క్రూరత్వం కింద పరిగణించి అమ్మాయికి డైవర్స్ గ్రాంట్ చేస్తామని చెప్పారు. బాగా గమనించండి. అంటే చట్టాలు, న్యాయస్థానాలు పెద్దవాళ్ళైన తల్లిదండ్రులకి ఎంత వెసలుబాటు కల్పించారంటే, కైండ్లీ సీ ది స్కోప్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ది జ్యుడిషియరీ. ఎప్పుడైతే భార్య భర్త తల్లిదండ్రుల్ని విడిగా ఉండమని కానీ, వేరు కాపురం పెడదామని కానీ ఇలాంటి ఇబ్బందులు కనుక కలిగిస్తే అది రీజనబుల్ పాయింట్, మీరు డైవర్స్కి క్రూయాలిటీ కింద కన్సిడర్ చేయండి అని చెప్పని తీర్పు ఇవ్వటం జరిగింది. అంటే తల్లిదండ్రులకి అంత గొప్ప స్థానం న్యాయస్థానాలు కూడా కల్పించినాయి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే పిల్లలు ఈ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో సరిగ్గా చూడని పరిస్థితులు వస్తున్నాయో, సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చట్టం వచ్చింది. ఎంత దౌర్భాగ్యం అండి. అంటే ఒక చట్టం రావాలా సార్? పిల్లలు తల్లిదండ్రులను చూడటానికి ఈ రకంగా చూడండి వాళ్ళ పెద్ద వయసులో అని చెప్పి భారతదేశంలో ఒక చట్టం వచ్చింది, సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్. చాలా దౌర్భాగ్యం. దానిలో తల్లిదండ్రులు చూడకపోతే కలెక్టర్కి ఇన్ఫామ్ చేయమని, అంటే ఆర్డీఓ కలెక్టర్కి ఇన్ఫామ్ చేయమని, అలాగే పోలీసులకు ఇన్ఫామ్ చేయమని ఇన్ని మార్గదర్శకాలు వచ్చినాయి. అంటే వేర్ ఈజ్ ది రిలేషన్ బిట్వీన్
పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్. అసలు చట్టం ఏంటి? పిల్లల్ని కనమని పిల్లల్ని పెంచమని ఏ చట్టము లేదు. అలాగే పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పించండి, మంచి లైఫ్ ఇవ్వమని ఏ చట్టము లేదు. కానీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఉంది అని గుర్తు చేస్తూ చట్టం వచ్చింది. మోస్ట్ అన్హ్యూమన్. ఈ వృద్ధాశ్రమాలు ఇవన్నీ ఎందుకండి? ఒక తల్లి 4 పిల్లల్ని పోషించింది. తల్లి ఇన్ ద సెన్స్ ఇంక్లూడింగ్ తండ్రిని అర్థం చేసుకోండి. మరి అదే తల్లిదండ్రుల్ని మీకు మంచి భవిష్యత్తు వచ్చిన తర్వాత పంచుకోవటం ఏంటండి? 3 నెలలు మీ ఇంట్లో ఉండు, 3 నెలలు 4 ఇంట్లో ఉండు. అట్లా మనల్ని మన పిల్లలు చేశారా? మనం చేసామా మన పిల్లల్ని? అంటే మనకి వెసులుబాటు లేదని 3 నెలలు ఒక కొడుకుని అత్తగారింట్లో అంటే తాతింట్లో, ఒక 3 నెలలు మేనమామ ఇంట్లో, 1 నెలలు చిన్నాన్న ఇంట్లో మనం ఉంచామా? ఉంచలేదే. అదే తల్లిదండ్రులు భరించారు కదా. ఎంతటి అనారోగ్యం వచ్చినా, ఎంతటి మెడికల్ ఎక్స్పెండిచర్ అయినా పిల్లాన్ని కాపాడుకోవడానికే తల్లిదండ్రులు ప్రయత్నించారు కదండి. మరి అదే తల్లిదండ్రుల్ని ఈరోజు మనం చూడటానికి మనకి ఎందుకు భారంగా అనిపించారు? హిస్టరీ రిపీట్స్ అగైన్ అండ్ అగైన్ అండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా, మీకు అనారోగ్యం వస్తే తల్లి నిద్రపోదు. అలాగే మీకు ఎగ్జామ్స్ వస్తే తల్లి కానీ తండ్రి కానీ మీతో సపోర్ట్గా రైట్ అంతా కూర్చుంటారు. అలాగే రిజల్ట్స్ వస్తే ఒకవేళ మనం పరీక్షల్లో సక్సెస్ కాకపోతే ఏమైనంటే పిల్లడు ఎక్కడ నొచ్చుకొని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడు అని మన కంటికి కాపలా కాస్తారు. సో ఇన్ని రకాలుగా తల్లిదండ్రులు మన ఎదుగుదలకి దోహదపడ్డప్పుడు వాళ్ళ వృద్ధాప్యంలో మనం వాళ్ళని కష్టపెట్టాం. అలాగే ఏదో భార్య వచ్చింది కదా, భార్య తరఫు నుంచి ఏదో ఆస్తి వచ్చింది కదా అని చెప్పి మనం యూటర్న్ తీసుకోవటం, ఇలాంటి నెగ్లెక్టెడ్ తల్లిదండ్రుల్ని మీరు చూడండి అని చెప్పి చట్టం రావటం, న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వటం, అది పాటించని పిల్లలకి శిక్షలు వేయటం, వాట్ ఈజ్ దిస్ అండి? మీరు అప్పుడు కూడా గమనించండి. కొడుకులకి శిక్ష చేస్తానంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు. పోనీండి వాడి పాప నడిపోతాడు, మా కర్మింతే అనుకుంటాం, మేము మంచి పెద్ద చేసామంటారు. అంత గొప్పవాళ్ళు. అందుకే భారతదేశంలో మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. ఫస్ట్ స్థానం తల్లికి ఇచ్చారు. కానీ అదే తల్లిని ఉన్న పిల్లలు చూసుకోరు. అలాగే తల్లికి గోల్డ్ ఉంటే ఎవరికి ఇస్తాం? కోడలికి ఇస్తుందా, కూతురికి ఇస్తుందా? మళ్ళీ అక్కడ కాంపిటీషన్. అంతేగాని తల్లికి మనం ఏం సేవ చేశాం? ఆర్ వి ఎంటైటిల్ టు ఆస్క్ హర్ ప్రాపర్టీ అనేది ఫస్ట్ కూతుళ్ళు ఆలోచించరు. సొంత కన్న కూతుళ్ళే ఆలోచించకపోతే పరాయి అమ్మ కన్నబిడ్డ కోడలుగా వచ్చినప్పుడు ఆ అమ్మాయికి మన మీద గౌరవ మర్యాదలు ఎందుకు ఉంటాయి? 2 కూతుళ్ళు ఉన్నారు అనుకుందాం తల్లికి, ఆ 2 మధ్య డిస్ప్యూట్. అమ్మ గోల్డ్ కానీ అమ్మ ప్రాపర్టీ కానీ మనం ఎలా పంచుకోవాలి ఏంటి అని. దే ఆర్ కన్సర్న్ మోర్ అబౌట్ హర్ ప్రాపర్టీ, హర్ వాల్యుబుల్స్, రాదర్ దాన్ షోయింగ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ హర్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఈ చట్టాలు రావటం, న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వటం, ఈ వృద్ధాశ్రమాలు రావటం, ఇవన్నీ ఏంటండి? అంటే భారతదేశం కూడా భవిష్యత్తులో ఈ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని గైడ్లైన్స్ ఇవ్వాలి పిల్లలకి. ఇచ్చింది అంటే పిల్లల్ని పెంచడంలో కూడా గైడ్లైన్స్ ఇవ్వాలని ఆశిస్తారు. ఒకవేళ న్యాచురల్ డెలివరీ కాకపోతే సిజేరియన్కైనా తల్లి సిద్ధపడుతుంది నా బిడ్డ క్షేమంగా ఉండాలని. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సిజేరియన్ చేయించుకొని పిల్లలు తీయటం అనేది. బట్ ఆనందపడుతుంది నేను బిడ్డలకు జన్మనిచ్చానని చెప్పి. కానీ ఇదే బిడ్డలు వాళ్ళు ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి నరకం చూపిస్తారు. అంటే వాళ్ళకి అంటరాని వాళ్ళుగా, వాళ్ళని బాగానే చూస్తున్నాం కదా, వాళ్ళని విడిగా ఉండమని. అందుకే మీకు మళ్ళీ వక్కానిస్తున్నాం. ఎప్పుడైతే అమ్మాయి తల్లిదండ్రులు అంటే అత్తమామలు విడిగా ఉండాలని చెప్పని భర్తతో గొడవ పెట్టుకుంటుందో, దట్ ఈస్ ది కాజ్ అండర్ క్రూయాలిటీ టు గ్రాండ్ డైవర్స్. నువ్వు ఆ రకంగా ఉన్న అమ్మాయిని క్రూయాలిటీ కింద పరిగణించి డైవర్స్ ఇవ్వమని చెప్పింది కోర్టు. అంటే కోర్టులు కూడా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఎంత గౌరవ మర్యాదలు ఇవ్వమని సూచించిందో గమనించుకోండి. సో వినే ప్రేక్షకులకి నా అపీలు, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేసిన తల్లిదండ్రులకి వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళకి మనస్తాపం కలిగించకుండా మీ చేతనైనంత వరకు మీ దగ్గర పెట్టుకొని వాడు చూడాలా నేను చూడాలా అనే విచక్షణలు పోకండి. ఎందుకంటే తల్లికి 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు స్థాయి బాగుండొచ్చు, ఇంకో కొడుకు స్థాయి బాగుండకపోవచ్చు. బాగున్న కొడుకు చూడండి. అంతేగాని భార్య మాటలు విని మనం 6 నెలలు చూసాం కదా, 2 నెలలు వాడిని 6 నెలలు చూడమనండి. పంచుకోవటానికి వీళ్ళు వస్తువులు కాదు, మనుషులు.
వాళ్ళు పోతే మనకు కనిపించరు. చాలా ఫ్యామిలీస్ చూశాను. అంటే వాళ్ళ చదువు భవిష్యత్ దృష్ట్యా ఒకటికి మంచి ఉద్యోగం ఉండొచ్చు, తక్కువ ఉద్యోగం ఉండొచ్చు. మంచి ఉద్యోగం ఉన్నవాడు తల్లిదండ్రులు పెట్టుకోండి. తల్లిదండ్రులు మీరు చిన్నప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య తేడాలు చూపించలేదు కదా. మీ ఇద్దరి మధ్య తేడాలు చూపించినప్పుడు, వాళ్ళ వృద్ధాప్యంలో మీ అవసరం ఉన్నప్పుడు మీరు తేడాలు చూపించకండి. భగవంతుడు మీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, చక్కగా వెసులుబడి కల్పించండి. ఇంకో అబ్బాయి, ఆ అబ్బాయికి అవసరమైనంత వరకు ఆ అబ్బాయి సేవ చేసుకుంటాడు. సో పంతాలు పట్టింపులకు పోయి పంపకాలు చేసుకోవడానికి వాళ్ళేమి మెటీరియలిస్టిక్ పర్సన్స్ కాదు. అదే చూడటానికి అమ్మా నన్ను ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళ తదనంతరం వాళ్ళ ప్రాపర్టీకి మనం కాంప్రమైజ్ అవుతామా? అవ్వం కదా. కోర్టు వరకు వెళ్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఈ రకమైన ఇబ్బంది వాతావరణంలో ఉన్నారని చెప్పి తల్లిదండ్రులు థర్డ్ పర్సన్కి విల్లు కానీ గిఫ్ట్ కానీ రాసి చనిపోతే ఆ విషయం తెలిస్తే మనం ఊరుకుంటామా? ఆ డబ్బులు వచ్చారు కొట్లాడతాం. అంటే విలువలకి గౌరవించండి, అంతేగాని వాళ్ళ ఆస్తిపాస్తులకు కాదు. మనకి వస్తాయి. చక్కటి చదివిచ్చారు, చక్కటి జన్మనిచ్చారు, మనం సంపాదించుకుంటాం. వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలి తప్పితే పంపకాలుగా షేరింగ్ ప్యాటర్న్గా చూడకండి. అందుకే చెప్తున్నా, మాతృదేవోభవ పితృదేవోభవ. నేటి సమాజంలో నెగ్లెక్టెడ్ ఓల్డ్ పేరెంట్స్ యొక్క కేసులు చాలా ఎక్కువైనాయి. దయచేసి మనం ఆ కోవకి చెందకుండా మన తల్లిదండ్రులు వీలైనంతవరకు మనతోనే ఉంచుకొని, కష్టాల్లో వాళ్ళు లేని స్థితిలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి జన్మనిచ్చి మన ఇంత ఉన్నతులు చేశారు, అదే రకమైన గౌరవ మర్యాదలు వాళ్ళ ఫైనల్ స్టేజ్ కూడా ఇచ్చి వాళ్ళ మనసుకి ఆనందాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం.